హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రైట్ నో మనం వచ్చేసాము సీరియల్ ఆర్టిస్టులందరికీ కూడా ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎప్పుడూ లేనంత విధంగా, అంటే ఏ ఇయర్లో జరిగినంత విధంగా చాలా వేడివేడిగా జరుగుతున్నాయి. 3 ప్యానల్స్గా, అంటే 3 గ్రూప్స్గా విడిపోయి ఎవరు ఏ ప్యానల్ గెలుస్తుందా, ఎవరు గెలుస్తారా, ఎవరు ప్రెసిడెంట్ అవుతారు, ఎవరు వైస్ ప్రెసిడెంట్ అవుతారా అని చెప్పేసి చాలామంది క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్గా, అంటే వన్ ఆఫ్ ద ప్యానల్ నుంచి ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న హరి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. హలో సార్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. ఐఎమ్ గోయింగ్ టు విన్. అంటే ఇప్పుడు మార్నింగే నాగబాబు గారు వచ్చారు మీకు సపోర్ట్ చేయడానికి. సో దాని ఎఫెక్ట్ పడుతుందంటారా నెక్స్ట్ ఓటింగ్స్ మీద? చెప్తామమ్మా, ఓటింగ్ అనేది వాళ్ళ మనసుని బట్టి ఉంటుంది. బయట ఎంత స్వీట్గా ఉన్నా లోపల పోయిందా జడ్జిమెంట్, వాళ్ళకంటే ఒక జడ్జిమెంట్ ఉంటుంది. ఏది చేసినా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ హృదయానుసారంగానే ఓటు చేస్తారు తప్ప మనం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా కాదు. ఓన్లీ డిసైడ్ చేసేది ఏంటంటే మన మీద ఉన్న విశ్వాసం. ఓటు వేయించుకోక ముందు ఒకలా ఉండి ఓటు వేసిన తర్వాత ఇంకొకలా ఉండే మనస్తత్వం నాకు కాదు. నేను ఎప్పుడూ ఒకటే, ఎందుకంటే బికాస్ ఐ ట్రీట్ ఆల్ ఆర్ మై బ్రదర్స్. కాబట్టి ఓటు వేసినా వేయకపోయినా దే ఆర్ మై బ్రదర్స్. ఓకే, మీరు ఎప్పుడు మాట్లాడినా ఎదుటి వాళ్ళు మా అపోనెంటే కానీ మా ఎనిమి కాదు అన్నట్లుగా మాట్లాడతారు. అందరూ మన వాళ్ళే అన్నట్లుగా మాట్లాడతారు. వాళ్ళలో కూడా అదే స్పోర్టివ్ ఉందా లేదా? స్పాంటివ్నెస్ నేను అట్లా చెప్పగలను. అది యూ హ్యావ్ టు జడ్జ్. మీకు తెలుస్తుంది కదా, వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు తెలుస్తుంది. నేను ముందు చెప్పలేను కదా. మ్యాక్సిమం అన్ని ప్యానల్స్ నుంచి సేమ్ టైప్ ఆఫ్ మేనిఫెస్టో వచ్చింది అంటున్నారు. మనకే వెయ్యాలి అంటే మనకున్న స్పెషాలిటీ ఏంటి? నేను చేసి చూపిస్తానమ్మా. చేయకుండా ఎందుకు చెప్పడం? చెప్పాను కదా, మేనిఫెస్టోలో ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఎంతవరకు ప్రాక్టికాలిటీ అనేది కూడా మనం చూసుకోవాలి కదా. సో మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటారు? ఈరోజు కొంచెం లేట్ అవుతుందమ్మా, ఎందుకంటే ఇవాళ చాలా హెవీగా ఉంది, మీరు కూడా చూశారు కదా. సో అందువల్ల అంటే పోలింగ్ సర్లో కూడా కొంచెం స్లోగా ఉంటుంది, అంటే టెక్నికలిటీస్ వల్ల. నేను బై మిడ్-నైట్ లోపల అయిపోతుంది, రిజల్ట్స్ వస్తుంది. మళ్ళీ రేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా సేమ్ ప్యానల్స్ ఏమీ లేవు, అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అందరూ ఒకటి, మేమందరం ఒకటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బంగారు. సో చూశారు కదా, ఇది హరి గారి ప్యానల్ నుంచి ఆయన ప్రెసిడెంట్గా చేస్తున్నారు. గెలిచినా ఓడినా సరే మేమందరం ఒకటే. ఏ మాత్రం కూడా అలాంటివి అంటే ఎదుటి వాళ్ళు మా అపోనెంటే కానీ మా ఎనిమే కాదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. చూద్దాము ఏ ప్యానల్ గెలుస్తుందో, ఏ ఒక్కరు వాళ్ళ యొక్క జెండాని ఎగరవేస్తారో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.